భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని పోతులవారి వీధిలో 5 అంతస్తుల భవనం మేకమేడలా కూలిపోయింది. ఈ ఘటనలో ఒక తాపీ కార్మికుడు కూడా మృతి చెందగా మరొకరు శిథిలాల కింద చిక్కుకుపోయారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాల సమయంలో భవనం కుప్పకూలడంతో తాపీ పనులు చేస్తున్నటువంటి చెల్లా కామేష్, ఉపేందర్ అందులో చిక్కుకుపోయారు. కలెక్టర్ జితేష్వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాక్ ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ బృందాలను రప్పించి యంత్రాల సహాయంతో శిథిలాల తొలగింపు పనులు చేపట్టారు. శిథిలాలను తొలగించేందుకు ప్రయత్నిస్తుండగా గ్రౌండ్ ఫ్లోర్ పిల్లర్లు, స్లాబ్ కూలిపోయాయి. దానిపై మిగిలిన అంతస్తుల స్లాబ్లు పేర్చినట్లుగా పడిపోయాయి. కాదండి, మరి మొత్తం ఇప్పుడు మాన్యువల్ చేస్తే ఆగిస్తండి, కుడిపోతే మీకే ఇబ్బంది. G+5 అండి. ఇవాళ బిఎల్పి గారు కలెక్టర్ గారు వస్తారు, రేపు ఉండండి. 2-3 ఫ్లోర్లు పడేయాలి. అది మనకి జనానికి పిల్లర్లు 9 అంగుళాల మందంతో ఉండడంతో శిథిలాల తొలగింపు కష్టతరంగా మారింది. గ్రౌండ్ ఫ్లోర్లో కామేష్ సహాయం కోసం కేకులు వేయడంతో వైద్య బృందాలను అప్రమత్తం చేశారు. పైపుల ద్వారా ఆక్సిజన్ని పంపించారు. కూలిన స్లాబ్ కిందకి కుంగిపోకుండా జాకీలను ఉంచారు. నిన్న రాత్రి 1:45 సమయంలో కామేష్ను బయటకు తీసుకొచ్చి ఆక్సిజన్ సిలిండర్ అమర్చి ఏరియా ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలై రక్తస్రావం కావడంతో కామేష్ మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. మరోవైపు ఉపేందర్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో అతని కుటుంబీకులు కలెక్టర్ వాహనాన్ని ఘటనా స్థలి దగ్గర అడ్డుకున్నారు. పోలీసుల జోక్యంతో శాంతించారు. ఉపేందర్ కోసం సహాయక చర్యలైతే కొనసాగుతున్నాయి. ఇక శ్రీపతి శ్రీను అనేటువంటి వ్యక్తి G+2 భవన నిర్మాణం కోసం పర్మిషన్ తీసుకుని 5 అంతస్తులు కడుతున్నారు. అక్రమ నిర్మాణాన్ని ఆపేయాలని మున్సిపల్ అధికారులు ఇచ్చినటువంటి నోటీసులను బేఖాతరు చేస్తూ అక్రమ నిర్మాణాన్ని చేపట్టారు. దీంతో ఈ ఘోరం జరిగింది అనే ఆరోపిస్తున్నారు స్థానికులు. కుప్పకూలిన భవనం భద్రాచలం పంచాయతీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాన్ని చేపట్టారు. ఈ అక్రమ నిర్మాణంపై ఇటీవల సామాజిక కార్యకర్త అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రమాదం పొంచి ఉందని అప్రమత్తం చేశారు. అయితే ప్రశ్నించిన సామాజిక కార్యకర్తతో సదరు ఇంటి యజమాని శ్రీపతి శ్రీను ఆయన కుటుంబం దురుసుగా ప్రవర్తించారు.
ఇదిలా ఉంటే ఫిర్యాదుల క్రమంలో ఇంటి నిర్మాణాన్ని కూల్చివేయాలని గతంలో ఆదేశాలు జారీ చేశారు మున్సిపల్ అధికారులు. కానీ భవన యజమాని శ్రీపతి శ్రీను అధికారుల ఆదేశాలను లెక్క చేయకుండా అక్రమ నిర్మాణాన్ని కొనసాగించారు. ట్రస్ట్ పేరిట విరాళాలు సేకరించి భవన నిర్మాణాన్ని చేపట్టారు. G+2కి పర్మిషన్ తీసుకుని 5 అంతస్తులు కడుతున్నట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది. నిర్మాణ పనులు జరుగుతుండగా భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనకు సంబంధించి భవన యజమాని శ్రీపతి శ్రీనుపై కేసు నమోదు చేశారు. ఇక ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాశీ అందిస్తారు. కాశీ, చెప్పండి, భద్రాచలంలో ఒక ఘోర ప్రమాదమే చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న భద్రాచలంలో ఒక అక్రమ నిర్మాణం పేక మేడల్లాగా కూలిపోయింది. ఈ ఘటనలో దాంట్లో పనిచేస్తున్న తాపి మేస్త్రీలు 2, కూలీలో 4 ఉన్నారని చెప్పి స్థానికులు అయితే తెలియజేస్తున్నారు. భవన నిర్మాణం అతను కట్టించే ఓనర్ మాత్రం 2 ఉన్నారు అని ఆయన తెలియజేస్తున్నారు. అక్కడ స్థానికులు మాత్రం మొత్తం 6 ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ శిథిలాల కిందనే శిథిలాలు పూర్తిగా తొలగిస్తే గానీ ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది విషయాలు అయితే ముందు తెలుస్తాయి. అందుకని ఇక్కడున్న ఈ రెస్క్యూ టీములు, పోలీసులు అందరు కలిసి, పంచాయతీ వర్కర్లు అందరు కలిసి ఈ శిథిలాలను అయితే తొలగిస్తూ ఉన్నారు. రాత్రి అర్ధరాత్రి వరకు ఇక్కడ రెస్క్యూ టీం అంతా పనిచేసి దాంట్లో నుంచి ఒక అతన్ని తీసేసి అతను స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినాడు. ఇంకా ఉన్నారని చెప్పి అక్కడ బంధువులు వాళ్ళు ధర్నాలు, రాస్తారోకోలు, అధికారులను గొడవ చేయటం అయితే అక్కడ జరుగుతూ ఉంది. ఈ భవనం కింద ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఇంకా విషయాలు అయితే పూర్తిగా తెలియటం లేదు. భవన యజమాని అక్రమంగా నిర్మిస్తున్న, దానికి పర్మిషన్ లేకుండా నిర్మిస్తున్న అతన్ని కట్టడి చేయకపోవడంలో అక్కడ అధికారులు అయితే విఫలం చెందారని చెప్పి స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు. ఆయన ఒకదానికి పర్మిషన్ తీసుకుని 6 అంతస్తుల బిల్డింగ్ ని కట్టుతున్న అక్కడ సామాజిక కార్యకర్తలు అతని మీద నోటీసులు జారీ చేయమని అతన్ని అక్రమ కట్టడం కూల్చేయాలని చెప్పి అనేక మంది దరఖాస్తు చేసినా అక్కడ స్థానిక అధికారులు అయితే చలనం రాలేదు. అధికారులు ఆ రోజు వాళ్ళ మీద చర్యలు తీసుకున్నట్టయితే ఈ రోజు అంత ఘోర ప్రమాదం జరిగేది కాదు. ఏదేమైనప్పటికీ ఇంకా పూర్తి వివరాలు రావాలంటే ఆ స్థానిక జరిగే రెస్క్యూ టీములు చేస్తున్న సహాయక చర్యలు ముమ్మరం చేసి ఇంకా గట్టిగా చేసి దాన్ని ఉన్న శిథిలాల కింద తెలిసి మాత్రం పూర్తి వివరాలు తెలుస్తాయి. లక్ష్మి, అయితే కాసిం, చెప్పండి, ఇక్కడ భవన యజమాని ఎవరైతే ఉన్నారో తన మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అలాగే ఈ ఘటన మీద తన ఏమైనా స్పందించడం జరిగిందా? అలాగే మృతుల కుటుంబాలకి ఏదైనా పరిహారం కానీ ప్రకటించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? దానికి సంబంధించి ఏంటి సమాచారం? శ్రీపతి శ్రీనివాస్ అనే అతను అక్రమంగా చందాలు వసూలు చేస్తూ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఒక టెంపుల్ లాగా పెట్టి అక్రమంగా నిర్మాణం చేపట్టాడు. అది సాగుగా చూపించి చందాలు వసూలు చేసి ఆ భవన నిర్మాణం నాణ్యత లేకుండా 9 ఇంచుల స్లాబులతో 9 ఇంచుల పిల్లర్స్ తో భవన నిర్మాణం అయితే చేపట్టాడు. ఆ చేపట్టడంలో దాన్ని సాగుగా చూపించి వసూళ్లు అయితే అక్రమంగా వసూళ్లు చేశాడు. అతని మీద అధికారులు చర్యలు తీసుకోకపోవటం వల్ల ఈ రోజు ఆ ఘోర ప్రమాదం జరిగింది. అందుకని ఆయన నిర్మాణం జరిగే సమయంలో ఆయన అక్కడే ఉన్నా ఎవరికి ఏం చెప్పకుండా అనుకుంటే పారిపోయాడు. తర్వాత స్వచ్ఛందంగా పోయి పోలీస్ స్టేషన్ లో లొంగిపోవడం జరిగింది. అతని మీద కేసు అయితే FIR అయిపోయింది. తర్వాత ఈ భవన కార్మికులు అందరూ ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది, వాళ్ళ పరిహారం ఎలా ఇవ్వాలి ఏంటి అనేది అధికారులు ఆలోచించి చేస్తారు. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ కాసిం.